రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళ వైపున వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? శ్రీకరావు, ఏంట్రా ఇది? ఏం మాట్లాడవేంటి? మన షాప్ కాలి బూడిదైపోవడం ఏంటి? మన జీవితాలు రోడ్డున పడడం ఏంటి? అసలేం జరుగుతోంది? ఇదంతా ఎలా జరిగింది? వచ్చిన దగ్గర నుంచి ఏం మాట్లాడకుండా అలా చూస్తావేంట్రా? చెప్పరా? అమ్మ సంధ్య, ఇదంతా కళ అని చెప్పమ్మా. మనం ఉదయం షాప్ ఓపెనింగ్ చేస్తే రాత్రికి రాత్రే తగలబడిపోవడం ఏంటమ్మా? ఏంటమ్మా ఇది? ఇది కళ కాదత్తయ్య, నిజమే. మన తలరాత. మనం ఇలాగే బ్రతకాలని, మనం సంతోషంగా ఉండకూడదని, మన సమస్యలేవి పరిష్కారం అవ్వకూడదని ఆ దేవుడే మనపై కక్ష కట్టాడు. మనమంటే ఆ దేవుడికి ఇష్టం లేదత్తయ్య. అందుకే మనం మన సమస్యల నుంచి కట్టెక్కాలని ఏ ప్రయత్నం చేసినా ఇలా అడ్డుపడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఎంత బాధపడ్డా, ఎంత ఏడ్చినా గాని కాలి బూడిదైపోయిన షాపు తిరిగి రాదత్తయ్య. ఏమీ మిగల్లేదు. మొత్తం కాలి బూడిదైపోయింది. వదినా, ఒక్కరోజే ప్రశాంతంగా నిద్రపోయాను వదినా. నా చదువుకి ఇక ఏ ఆటంకం ఉండదు. అమ్మ ఆరోగ్యం, ఇంటి సమస్యల భారం నీ మీద పడదు, నువ్వు సంతోషంగా ఉండే రోజు వస్తుంది అనుకున్నాను. కానీ మళ్ళీ మన జీవితం మొదటికే వచ్చింది కదా వదినా. ఇంత కష్టపడి లోన్ తెచ్చుకుని మనం షాప్ పెట్టుకుంటే మొత్తం కాలిపోయింది. రేపు లోన్ ఎలా కడతాం? ఉన్న సమస్యలు చాలవన్నట్టు మళ్ళీ కొత్త సమస్య. ఈ బాధలన్నీ చూస్తుంటే ఇవన్నిటినీ నువ్వు ఒంటి చేత్తూ ఎలా మోయగలుగుతావు వదినా? మేమందరం నీకు భారం అయిపోతున్నామని నాకు చాలా బాధగా ఉంది వదినా. సంధ్య, అత్తయ్య, అత్తయ్య, నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. అంతా నా దురదృష్టం. నేనేం చేసినా నాకు మంచి జరగదు. అయినా గాని పిచ్చిదాల్లాగా ముందు వెనక ఆలోచించకుండా దేవుణ్ణి నమ్ముకుని ఇలా షాప్ ఓపెనింగ్ చేస్తే ఆ దేవుడే నన్ను నట్టేట్లో ముంచేశాడు, నాకు అన్యాయం చేశాడు. నన్ను, నా కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేశాడు. సంధ్య, నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. కాని నిందించాల్సింది దేవుణ్ణి కాదమ్మా. ఈ షాప్ తగలబడ్డానికి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళని నిలదీయాలి. బాగా చెప్తున్నారు వాణిగారు. మీరు చెప్తుంది అక్షర సత్యం. తప్పు చేసిందెవరో మనకి తెలుసు.
షాప్ తగలబడేలా చేసిందెవరో తెలిసి కూడా ఏడుస్తూ కూర్చోవడం మూర్ఖత్వం అవుతుంది. ఒరే, ఏం మాట్లాడుతున్నావురా? మన షాప్ ఎవరో కావాలని తగలబెట్టారా? అంటే ఇది ప్రమాదం వల్ల జరిగింది కాదా? మన మీద పగతో చేశారా? మనపై అంత కోపాన్ని పగని పెంచుకున్న వాళ్ళు ఎవరున్నారా? చెప్పరా? ఏమండి? ప్లీజ్ అత్తయ్య, ఆయన ఏదో బాధలో ఉండి మాట్లాడుతున్నారు. మన మీద ఎవరికి కోపం ఉంటుంది అత్తయ్య? ఆ దేవుడికి తప్ప మన మీద ఎవరికి కోపం లేదు. మనం ఎవరికన్నా హాని చేశామా? తెలియని వాళ్ళైనా సరే ఇంటికొస్తే ఒక ముద్ద భోజనం పెట్టి పంపిస్తామే తప్ప పల్లెత్తి మాట కూడా అనం. అలాంటిది మనకి శత్రువులు ఎవరుంటారు? ఈయనేదో పొరపడుతున్నారు. అత్తయ్య, మీరు పొరపడుతున్నారు. నాకు మిత్రులు తప్ప శత్రువులు లేరు. ఇదంతా ప్రమాదం వల్ల జరిగిందే తప్ప కావాలని ఎవరో చేసింది కాదు. మీరు పొరపడి తప్పుగా అర్థం చేసుకుని అత్తయ్యని కంగారు పెట్టద్దు ప్లీజ్. చూసావా అమ్మా, ఇప్పుడు కూడా సంధ్య గారు తన రాత పైన నిందలేసుకుంటున్నారే తప్ప ఎవ్వరిని వేలెత్తి చూపించడం లేదమ్మా. ఇంత భారాన్ని నెత్తిన పెట్టుకొని కన్నీళ్లు దిగమింగుతూ ఎవ్వరిని పల్లెత్తు మాట అననివ్వకుండా తన బాధని దిగమింగుతున్నారు. సంధ్య గారు, మీ మంచితనాన్ని చూసి చేతులెత్తి దండం పెట్టాలా? మీ అతి మంచితనం చూసి అయ్యో మీ జీవితం ఇలా అయిపోతున్నా ఇంకా మౌనంగా ఉన్నారే అని మిమ్మల్ని చూసి జాలిపడాలా? నాకైతే అసలు అర్థం కావట్లేదు. కానీ ఈరోజు నా కుటుంబం మొత్తం ఈ విషయం తెలియగానే షాప్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాం. అక్కడి పరిస్థితి చూశాక మా వల్ల కాలేదండి. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో, మా మొహం మీకు ఎలా చూపించాలా అని భయపడుతూ మీ దగ్గరికి వచ్చాం. మిమ్మల్ని ఎంత ఓదార్చినా, ఎన్ని మాటలు చెప్పినా జరిగిపోయిన దాన్ని వెనక్కి తీసుకురాలేము. ఈ షాప్తో మీ జీవితం మొత్తం మారిపోతుంది అనుకున్నాను. కానీ ఇందాక మీరన్నారే దురదృష్టమని. దురదృష్టం మీది కాదు, నాది. నిజంగా నేను దురదృష్టవంతుణ్ణి కాబట్టే నా చేతులతో ఈ రిబ్బన్ కట్ చేయడం వల్లే మీకు ఈ సమస్య వచ్చింది. మీ షాప్ తగలబడిపోవడానికి కారణం నేనే. రాజేష్ గారు, ప్లీజ్ దయచేసి నింద మీ మీద వేసుకోవద్దు. ఇందులో మీ తప్పేం లేదు. ఇలా జరగాలని రాసి పెట్టుంది, అలా జరిగింది అంతే. అత్తయ్య, దీని గురించి ఆలోచించి మీరు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. కష్టాలంటారా? ఇవి మాకు అలవాటే. కొత్తగా వస్తే కష్టాలంటారు, ప్రతిరోజు వస్తే అవి కష్టాలు కాదు, అలవాట్లు. శ్రీజ, లోపలికి వెళ్ళి అత్తయ్య గారి వాళ్ళకి టీ పెట్టి తీసుకురా. అలాగే వదినా. అమ్మ సంధ్య, వద్దమ్మా. ఇంత బాధలో కూడా మా గురించి ఆలోచిస్తున్నావు, అదే చాలమ్మా. నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్లు సంతోషంగా ఉండు. మీకెప్పుడూ మంచి జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను.
వస్తామమ్మా. రాజేష్ గారు, ఇది ఎవరు చేశారో, ఎందుకు చేశారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఒక మనిషికి ఇంకొక మనిషి మీద కోపం ఉంటే చెయ్యి మీద కొట్టాలి, కాలి మీద కొట్టాలి, కానీ కడుపు మీద కొట్టకూడదు. మేము నలుగురం తినే 4 మెతుకుల మీద దెబ్బ కొట్టారు. ఏం జరిగినా చూస్తూ కన్నీళ్లు కారుస్తూ సంధ్య భరిస్తుందేమో కానీ నేను భరించలేను. నా భార్య కన్నీళ్ళకి కారణమైన వాళ్ళు, మా అమ్మ మా చెల్లి బాధకి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే నేను వదిలిపెట్టను. ఖచ్చితంగా మేమేంటో చూపించే రోజు వస్తుంది. ఆ రోజు మీరు దయచేసి అడ్డు రావద్దు ప్లీజ్. ప్రాణం పోయినా నేను మీకు అడ్డురాను శ్రీకర్ గారు. మీ బాధ, మీ కన్నీళ్ళు, మీ ఆవేదన మీకు మాత్రమే తెలుసు. మీకంటూ ఒకరోజు వస్తుందని మీరంటున్నారు కదా, ఆ రోజు త్వరగా రావాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వెళ్ళొస్తామండి. రే శ్రీకరం, ఎవర్రా మన షాపుని తగలబెట్టింది? అత్తయ్య, అది కాదు. నువ్వు మాట్లాడొద్దు సంధ్య. శ్రీకరం, నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు కదూ. మన పైన పగబట్టింది ఎవర్రా? మన షాప్ తగలబెట్టింది ఎవరు? చెప్పరా? నువ్వు చెప్తావా లేదా? అమ్మా, ఈ పని చేసింది ఎవరో నాకు తెలుసు. అది తెలిసి నేనెంత మదన పడుతున్నానో నాకు తెలుసు. ఇప్పుడు తెలుసుకుంటే నువ్వు కూడా మనశ్శాంతిగా ఉండలేవమ్మా. షాప్ తగలబడిపోయిన బాధ ఒక పక్క, కావాలనే తగలబెట్టారన్న బాధ మరో పక్క అనుభవిస్తుంటే నాకు నరకంగా ఉందమ్మా. దయచేసి ఇది ఎవరు చేశారో తెలుసుకునే ప్రయత్నం చేయకమ్మా. ఈ నరకాన్ని నువ్వు అనుభవించలేవు. సిస్టర్, చాలా హ్యాపీగా ఉన్నావు. అయినా ఈ ఓల్డ్ సాంగ్స్ ఎందుకు? కొత్త కొత్తవి ఉన్నాయి కదా, మంచి సాంగ్స్ పెట్టుకోవచ్చు కదా. ఉండు, ఏదైనా సినిమా ట్రై చేస్తాను. వెస్ట్ బెంగాల్ పోయినా, ఈస్ట్ బెంగాల్ పోయినా. వెస్ట్ బెంగాల్ మన దేశమే కదా. ఏంటి పంతులు, పొద్దు పొద్దునే వచ్చినావు? స్కూల్లో ఫంక్షన్ చేస్తున్నాం అక్క, నేను పిలుద్దామని వచ్చా. ఏం ఫంక్షన్? గాంధీ జయంతి అక్క. 5వ తారీఖు తర్వాత పెట్టుకో, అమెరికా పోతున్నాం. వీసా అంటే
ట్రంప్ పర్మిషన్ అక్క. ఆడేవాడు నాకు పర్మిషన్ ఏ నీకి? ఆ దేశం ప్రెసిడెంట్ అక్క. గది నాకెట్లు? సిస్టర్ కరెక్ట్గా మ్యాచ్ అయింది. నిన్ను చూస్తుంటే నిజంగానే ఆ సారక్కలానే కనిపిస్తున్నావు. నేనా 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 నిజంగా డిగ్రీ వచ్చినప్పుడు అంత ఓవర్ యాక్షన్ చేయడు రా. అది మీ వల్ల కాదు. తోక కత్తిరించి బొమ్మ. సారక్కగా మారిన వింధ్యా సిస్టర్ ఏంటో ఇలా విశ్వరూపాలు చూపిస్తున్నావు. అయ్యో సిస్టర్ నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. భయమా? రోజులాగే ఉన్నాను కదా, కొత్తగా ఎందుకు భయపడుతున్నావు? ఏంటి అలా చూస్తున్నావు? నేనేదో మర్డర్లు చేసేదానిలాగా, కిడ్నాప్లు చేసేదానిలాగా, ఇల్లు తగలబెట్టేదానిలా కనబడుతున్నానా? మరెందుకు అలా భయపడతావు? ఫ్రీగా ఉండు సిస్టర్. ఇదిగో ఈ రోజు నుంచి నేను కూడా డైటింగ్లోకి వస్తున్నాను. లైట్గా వెయిట్ గెయిన్ అయ్యాను. నువ్వే అన్నావు కదా మెయింటైన్ చేయాలని. ఇక నుండి ఇద్దరం డైటింగ్ చేస్తూ ఇద్దరం మెయింటైన్ చేద్దాం. పద మౌనిక, జ్యూస్ చేసుకుందాం. పదా. ఏమండి, ఇప్పుడే జ్యూస్ ప్రిపేర్ చేద్దామని వెళ్తున్నాను. ఎందుకో తెలుసా? ఈ రోజు నుంచి నేను డైట్ ఫాలో అవుతున్నాను. మీరు కూడా ఇంకా స్లిమ్గా తయారవ్వాలంటే మా ఇద్దరితో పాటు మీరు కూడా డైట్ ఫాలో అవ్వండి. మీరు, నేను, మౌనిక ఎంచక్కా డైట్ చేద్దామండి. 2 నిమిషాల్లో జ్యూస్ చేసి తీసుకొస్తాను. ఎందుకు చేసావు వింధ్యా? నేనేం చేశానండి? పొద్దున్నే పూజ చేశాను, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇప్పుడు ఇదిగో ఈ జ్యూస్ ప్రిపేర్ చేద్దాము అనుకుంటున్నాను. ఏమండి, పూజ చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా తప్పేనా? లేదంటే జ్యూస్ ప్రిపేర్ చేయడం తప్ప? నీ వెటకారం చాలు. అయ్యో, వెటకారమా? అసలు ఏమైందండి? అయ్యో, మర్చిపోయాను. పాపం సంధ్య షాప్ తగలబడిపోయిందని తెలిసి మీరందరూ కంగారుగా వెళ్ళారు కదా. ఏమైందండి మరి? షాపు మొత్తం తగలబడిపోయిందా
ఏమైనా మిగిలిందా? ఏమండి, సంధ్య ఏమైనా ఏడుస్తుందా? కనీసం మానవత్వం లేకుండా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి వింధ్య ఇది? నువ్వు ఏడిపిస్తుంది, బాధ పెడుతుంది సంధ్యను మాత్రమే కాదు, ఆ కుటుంబం మొత్తాన్ని బాధ పెడుతున్నావు. పాపం కదా. అయ్యో, నేనేం చేశాను అత్తయ్య? వాళ్ళ షాపు తగలబడిపోతే నన్నేం చేయమంటారు? ఇక్కడ కూర్చుని ఏడవమంటారా ఏంటి? ఏంటత్తయ్య ఇది? ఇంత కఠినంగా నువ్వు ఎలా మారిపోయావు? నీకసలు మానవత్వం లేదా? మానవత్వమా? మనకేది పట్టుకో. మానవత్వం అంటే ఏంటి? చిన్నప్పుడు ఆర్థిక పరిస్థితి బాలేక స్కూల్ ఫీజు కూడా కట్టుకోలేక బాధపడుతున్న సంధ్యకి నేనప్పుడు ఫీజు కట్టానే, అదేనా మానవత్వం? సరైన బట్టలు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే నాతో పాటు సంధ్యకి కూడా బట్టలు కొనివ్వమని మా నాన్నతో చెప్పానే, అదేనా మానవత్వం? లేదా తన పెళ్లి ఖర్చులకు కూడా డబ్బులు లేక ఎన్నో అవస్థలు పడుతుంటే మా అమ్మ దాచుకున్న డబ్బులు తీసుకెళ్లి చాటుమాటుగా సంధ్య చేతిలో పెట్టానే, దాన్నేనా మానవత్వం అంటారు? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు నీకు సంధ్య మీద కోపం ఉండొచ్చు, కానీ ఎన్నో ఆశలతో షాప్ పెట్టుకుంది. ఆ షాప్ కాలి బూడిదైపోతే అరే కనీసం ఎలా ఉంది, ఏమైంది అని సానుభూతి కూడా లేదా నీకు? ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు? ఎంత మొండిగా ఎలా తయారయ్యావు వింధ్య? అయ్యయ్యో, మీరంతా వెళ్ళి సానుభూతి చూపించిన తర్వాత నాకు సానుభూతి చూపించే స్పేస్ ఎక్కడుందత్తయ్యా? నాకంటే ఎక్కువ మా ఆయనే బాధపడతారు, నాకంటే ముందుగా మా ఆయనే పరిగెడతాడు. ఎంతైనా ప్రియురాలక్కడ కంట తడి పెడుతుంది కదా. ఎలా ఉంది జలక్క? నీ కన్నీళ్లకు కారణమైన వాళ్ళు ఎవరైనా సరే నేను వదిలిపెట్టను. ఇప్పుడు షాప్ మాత్రమే తగలబడింది, తర్వాత నీ ఇల్లు, నీ కుటుంబం అందరూ కాలి బూడిదైపోతారు. జాగ్రత్త.